దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరపున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ఇర్మియా గ్రంథము 41వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై మొదటి 6 వచనాలు చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయవలసిందిగా మరొకసారి మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటున్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరచి వాక్య భాగం చదవట్లో సహకరించవలసిన ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. 7వ మాసమున ఎలీషామా మనవడును నెతన్యా కుమారుడును రాజా వంశస్థుడును రాజు యొక్క ప్రధానుల్లో ఒకడునగు ఇష్మాయేలు వాడును అతనితో 10 మంది మనుషులను మిస్పాలోనున్న అహికామా కుమారుడైన గెదెల్యా యొద్దకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనం చేసిరి. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడా నున్న ఆ 10 మంది మనుషులు లేచి షాపాను కుమారుడును అహికామా కుమారుడైన గెదెల్యాను ఖడ్గము చేత హతము చేసిరి. బబులోను రాజు ఆ దేశం మీద అతని అధికారిగా నియమించినందున అతన్ని చంపిరి. మరియు మిస్పాలో గెదెల్యా యొద్ద ఉండిన యోధులనందరినీ అక్కడ దొరికిన యోధులకు కల్దీలను ఇస్మాయిలు చంపెను. అతడు గెదెల్యాను చంపిన 2వ నాడు అది ఎవరికి తెలియబడక మునుపు గడ్డములు క్షౌరము చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరచుకొనిన 8 మంది పురుషులు యెహోవా మందిరమును తీసుకుని పోవుటకై నైవేద్యములను ధూప ద్రవ్యములను చేతపట్టుకొని షెకెము నుండి షిలోహు నుండి షోమ్రోను నుండి రాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారి దారి పొడుగున ఏడ్చుచు వారిని ఎదుర్కొనుటకు మిస్పాలో నుండి బయలువెళ్ళి వారిని కలుసుకొని వారితో అహికామా కుమారుడైన గెదెల్యా యొద్దకు రండి అనెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగం ఆధారం చేసుకొని నేటి పాఠ యొక్క సారాంశముగా తిరిగి గందరగోళానికి లేక గందరగోళ పరిస్థితులకు అనేటువంటి అంశం తీసుకుంటున్నాం. ప్రియులారా, బ్యాక్ టు కేవోస్. కనుక ఈ ధ్యాన సమయంలో ప్రియులారా, మనకు అనుగ్రహించబడ్డటువంటి ఈ లేఖన భాగం యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇష్మాయేలు నియమిత గవర్నర్ అయినటువంటి గెదెల్యాను వారు ఒక చోట భోజనం చేయుచుండగా నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు అని చూస్తున్నాం. అక్కడ 70 మంది భక్తులు అక్కడ ఉన్న కల్దీయుల సైనికులను కూడా చంపారు. తర్వాత అతడు మిగిలిన ప్రజలను వారి రాజకుమార్తెలను బందీలుగా తీసుకొని అమ్మోనీయుల యొద్దకు వెళ్ళినట్టుగా గమనిస్తున్నాం ఈ లేఖన భాగంలో. అయితే యోహానాను వారి వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళి బందీలకు తీసుకుపోతున్నటువంటి వారందరినీ రక్షించాడు. ఇష్మాయేలు అతని మనుషులలో కొందరు అమ్మోనీయుల దగ్గరకు పారిపోయారు. యూదా గవర్నర్గా ఉన్నటువంటి గెదెల్యా హత్య చేయబడ్డాడు. ఆ గందరగోళ పరిస్థితులలో యోహానును నాయకుడయ్యాడు. ఎప్పుడైతే యోహానాను నాయకుడయ్యాడో అతడు ఇష్మాయేలు కలిగిన ఇబ్బందులలో బబులోను నుండి ప్రతీకారం ఉంటుందని భయపడి ప్రజలను ఐగుప్తుకు నడిపించినాడు. ఇది ఈ పాఠ్యం యొక్క సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠముగా మొదటి 3 వచనాలలో యోహనాను హెచ్చరికను పట్టించుకోనందున గెదెల్యా హత్య చేయబడ్డాడు. ప్రియులారా, నిజమే, కొన్ని సందర్భాలలో దేవుడు మన హెచ్చరిక చేసినప్పుడు మనం వాటిని విస్మరిస్తే గనక ఆ తీర్పుకు మనము బాధ్యులమవుతాం. ప్రియులారా, కనుక ఇందులో ప్రధానంగా మనం గమనిస్తే యోహనాను మరియు యూదా శేషము ఒక సన్నని రేఖను దాటుకుంటూ కుడి లేదా ఎడమవైపు తిరగడం అంటే బబులోను లేదా ఐగుప్తు నుండి ప్రమాదం అనేటువంటి మాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, కనుక దేవుని మాట ప్రకారం కాకుండా తమ సొంత మాట ప్రకారం చేసేటువంటి వారు తప్పకుండా ప్రమాదంలో పడతారనేటువంటి ఒక సంకేతం మనకు ఈ పాఠం అనుగ్రహిస్తుంది. ప్రియులారా, కనుక నేటి పాఠ్య భాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా మనము దేవునిపై కాకుండా ప్రపంచంలో ఉండే శక్తిపైన లేక వాటి ఆస్తులపైన ఎక్కువగా ఆధారపడుతున్నామేమో ఒకసారి మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. నేటి ధ్యాన భాగంలో పాల్పంచున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీ జీవితంలో దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నామా?
లేదా మనుషులు చెప్పేటువంటి మాటలను బట్టి మనం ముందుకెళ్తున్నాం అనేది నేటి పాఠ్యభాగంలో మనము సరిచూసుకోవాల్సినటువంటి వారమైన ప్రియులారా. కనుక ఆనాటి గందరగోళ పరిస్థితుల మధ్య దేవుని ప్రజలు సరిగా ఏ రీతిగా దాన్ని అర్థం చేసుకోలేకపోయారు ప్రియులారా. ఈరోజు కూడా మన జీవితం కొన్ని సందర్భాలలో అస్థిరముగా కలహాలతో నిండి ఉండే ప్రమాదం ఉంది. కనుక దేవుని వాక్యమే మన జీవితానికి స్థిరమైనటువంటి ఆలోచన ప్రియులారా. కనుక దేవుడు మనకు ఆలోచన తన బిడ్డల ద్వారా అనుగ్రహించినప్పుడు, తన సేవకులు అనుగ్రహించిన ప్రియులు తప్పకుండా ఆ మాటకు లోబడుట మనకెంతో ఆశీర్వాదం అని ఈరోజు పాఠం మనకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. కనుక ఇలాంటి గందరగోళ పరిస్థితుల మధ్యలో విశ్వాసాన్ని మనం ఎంతవరకు కాపాడుకుంటున్నామో అనేది ప్రియులారా ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక రండి, ప్రభువారు అనుదినం మనతో మాట్లాడుతుండగా ఒక ప్రార్థన సమయం మనం కలిగి ఉందాం. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు తిరిగి ఒక గందరగోళ పరిస్థితికి వెళ్ళిపోయారు. కనుక ఆ పరిస్థితులన్నీ ప్రియులారా వారి చుట్టూ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వారి దేవుని మాటను కనుక విని ఉంటే తప్పకుండా అక్కడ వారికి సహాయము అద్భుతంగా అందుకునేది ప్రియులారా. కానీ వారి దేవుని మాటను ప్రక్కబెట్టినందున ఇక్కడ యోహన్నాను యొక్క హెచ్చరికను పట్టించుకోకపోయినందున గెదల్యా హత్య చేయబడ్డట్టుగా చూస్తున్నాం ప్రియులారా. కనుక దేవుడు మనకు తన భక్తుల ద్వారా, తన సేవకుల ద్వారా మనల్ని హెచ్చరిక చేసినప్పుడు ప్రియులారా మనం సరిచూసుకొని సరి చేసుకుంటే ఎంతో ఆశీర్వాదం. రండి, ప్రభు సన్నిధిలో ఒక ప్రార్థన మనం చేసుకుందాం. ప్రియమైన దేవా, ఈ గందరగోళ ప్రపంచంలో మేము జీవించే విధానాన్ని మీ వాక్యం నడిపిస్తుందని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, మీ వాక్యపు వెలుగులో ఒకసారి మా జీవితాలను సరిచేసుకునే కృప మాకు అనుగ్రహించమని, ఈ దినం కూడా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం కొరకై మీ పాదములకు ఎంతో స్తోత్రం చెల్లిస్తూ, నేటి ధ్యాన భాగంలో పాలు పొందినటువంటి మా ప్రియ సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించమని, వాక్యానుసారంగా నడుచుకునే కృప అనుగ్రహించమని వందనాలు చెల్లిస్తూ క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు అనునిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను ఎప్పటికప్పుడు సరిచేస్తూ చక్కదిద్దుతూ ఆయన మహిమ కొరకు మనను వాడుకొనిచుండగా ప్రియులారా, ఎప్పుడు దేవుని మాటలు మనకు అందించబడతాయో, దేవుని హెచ్చరికలు మనకు వస్తాయో ప్రియులారా, వెంటనే స్వీకరించడం ద్వారా ప్రమాదము తప్పించుకుంటామని నేటి పాట భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కనుక ప్రస్తుత ఈ పరిస్థితి ఎలా ఉన్నది నీ జీవితంలో? ఏదైనా గందరగోళ పరిస్థితుల మధ్యలో మీరు ప్రయాణిస్తున్నారా? అయితే దేవుని వాక్యమే మనకు ఒక చక్కటి సలహా, ఆలోచన ప్రియులారా. కనుక వాక్యానుసారంగా నడుచుకొని విశ్వాసంతో సాగిపోవడానికి ప్రభు తన మహాకృప అనుగ్రహించాలని ఆశిస్తాం ప్రియులారా. ఈ దినం మరొకసారి మనకు అనుగ్రహించబడ్డటువంటి ఈ పాఠాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ప్రియులారా. మరొకసారి సమయం తీసుకొని ఈ ధ్యాన భాగంలో పాలు పొందని మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, అనేకులకు ఈ చక్కటి ధ్యాన కార్యక్రమం యేసుతో ఏకాంత సమయం అనే ఈ క్వైట్ టైం, ఈ క్యూటీని పరిచయం చేయాల్సిందిగా మీకు మనవి చేస్తూ, భవిష్యత్ తరాలకు ఉపయోగకరంగా, మేలుకరంగా ఈ కార్యక్రమం ఉన్నట్లుగా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు దీన్ని పరిచయం చేయడం ద్వారా అందరి వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు ప్రియులు మనం కూడా పాటుపడిన వారమవుతాం. ఆ విధంగా చేయుటకు ప్రభు మహాకృప మనకు తోడై ఉండి మనలను తన మహిమ కొరకు నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.